ఇయర్స్ ఆయుష్ అదే లైఫ్ స్పాన్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. అంటే అప్పు లేని జీవితం కూడా మనకు కావాలి, అలాగే అబండెన్స్ లైఫ్ కావాలి, అంటే సమృద్ధికరమైన జీవితం. మనకి కావాల్సినంత డబ్బు మనకు కావాలి, అంటే హెల్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది మనకు వస్తుంది. సో అలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా అంటే బయట ఎక్కడా లేదు ఫ్రెండ్స్. సో బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ ఏది లేదు. అయితే ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ రోజు ఉంది. దాన్ని వివరించడానికి ఇక బిజినెస్ లో మన యొక్క కంపెనీలో డైమండ్ ర్యాంక్ వచ్చినటువంటి మన క్రూషియల్ కాదర్ సార్ మనకు రెడీగా ఉన్నారు. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ కాదర్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ అందరికి. గ్రేట్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హెచ్జీ రావు సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్, క్లియర్. స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ సార్, ఓకే. ఎస్ సార్ థ్యాంక్ యూ డియర్ లీడర్స్. ఈ శుభ సాయంత్రం ఇక్కడికి హాజరైన అటెండ్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి, ప్రతి ఒక్క ఔత్సాహికులకి, కొత్తగా ఈ బిజినెస్ ప్లాన్ ని ప్రెజెంటేషన్ వినడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తు పైన ఒక మంచి ఆలోచనతో వినడానికి వచ్చిన వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఆ కొత్త వాళ్ళని బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ వినిపించడానికి, వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవడానికి, ఆ కొత్త వాళ్ళని ఎవరైతే ఆహ్వానించారో అటువంటి గొప్ప లీడర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డియర్ లీడర్స్, నిజంగా మనిషి జీవితంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు మనకి ఏమవుతుంది, మనకు వచ్చేసి బాల్యం తర్వాత మనకు వచ్చేసి విద్యాభ్యాసం తర్వాత మనకి కెరీర్ వైపు చూసినప్పుడు ఎన్నో రకాల మనకు వచ్చేసి పనులు అనేది కనిపిస్తాయి. ఒకవైపు ఉద్యోగాలు, ఒకవైపు వ్యాపారాలు, ఒకవైపు ఏదైనా వృత్తి, ఇలా రకరకాలుగా మనకి ఏ వైపు వెళ్దామా అని చెప్పేసి కొంతమంది కన్ఫ్యూజన్ తోటి ఎటు వెళ్ళలేక ఉంటారు. కొంతమంది క్లారిటీ తోటి ఏదో ఒక వైపుకి, ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా, ఎందుకంటే పుట్టిన తర్వాత మనకంటూ ఒక బ్రతుకు తెరువు అనేది తప్పనిసరి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానాన్ని ఎంచుకుని కూటి కొరకు కోటి విద్యలే అన్న నానుడిని నిజం చేస్తూ ఏదో ఒక కెరీర్ లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి కెరీర్ లో మనకి వెళ్ళామా, అక్కడ సక్సెస్ఫుల్ గా ఉన్నామా, అక్కడ మనము సాటిస్ఫైడ్ గా ఉన్నామా, సంతృప్తిగా ఉన్నామా? సక్సెస్ఫుల్ గా ఉండడం వేరు, సంతృప్తిగా ఉండడం వేరు. మరి ఇక్కడ ఆ సంతృప్తికరంగా మన జీవితం అనేది మనం సాగిస్తున్నామా అన్నది ఒకసారి మనము ప్రశ్నించుకుంటే, ఎంతో మందికి సరైన కెరియరే లేదు డియర్ లీడర్స్. ఒకవేళ కెరియర్, ఉద్యోగం ఏదైనా ఉన్నా సరైన గ్రోత్ అనేది లేదు. మరి కొంతమందికి అసలు కెరీరే లేదు, నిరుద్యోగులుగా ఎంతో మంది ఉన్నారు. మరి చాలా మంది మహిళలు కూడా ఈ రోజుల్లో పనిచేస్తున్నారు. కానీ చాలా మంది మహిళలు, ఎక్కువ శాతం మంది మహిళలు ఎన్నో మంచి అద్భుతమైన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, వాళ్ళు మాట్లాడగలిగినప్పటికీ, పని చేయగలిగినప్పటికీ కూడా వారికి ఏమీ లేకుండా ఇంట్లో హౌస్ మేకర్స్ గా మనకు ఉంటున్నారు. మరి ఈ రకంగా ఇంకా కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. సర్వీస్ లో ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పనిచేసి ఈ రోజు రిటైర్ అయిపోయి ఎటు పాల్గొక మనకు వాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఎంతో మంది, ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. మరి ఈ రకంగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనం చేయాలనుకున్న పనులు కొన్ని అలాగే మిగిలిపోయి ఉంటాయి. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మరి వాటిని సాధించడానికి సమయమే లేకుండా పోతుంది, వాటిని తీర్చుకోవడానికి సమయమే లేకుండా పోతుంది, వాటిని పూర్తి చేయడానికి సరైన ఆదాయమే లేకుండా పోతుంది. ఆ ఆదాయాన్ని చూడకుండానే, ఆ సమయం తీరిక చూడక ముందే జీవితం అనేది ముగిసిపోవడం అనేది జరుగుతుంది. ఇలాగే అసంతృప్తిగా మనకు బ్రతుకు వెళ్ళ తీయడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి మనకు వచ్చేసి వారంటూ ఏదైతే మనసులో కోరుకుంటున్నారో, ఏవైతే సాధించాలనే ఆలోచనతో ఉన్నారో, ఎటువంటి జీవితాన్ని అయితే మనం పొందాలనుకుంటున్నారో, అటువంటి జీవితం గురించి మళ్ళీ ఆలోచింప చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది మన ముందుకు వచ్చింది డియర్ లీడర్స్. ఎందుకు న్యూయింగ్ అనే బిజినెస్ ని మనం ఎంచుకోవాలి? మరి ఈ బిజినెస్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? దానికంటూ ఒక కారణం కూడా ఉండాలి కదా. మరి ఏ కారణంతో మనం బిజినెస్ ని ఎంచుకోవచ్చు? ఇందాక చెప్పినట్లుగా మనకు వచ్చేసి కొంతమందికి ఏమవుతుందంటే, కొంతమందికి
రకరకాల మనకు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా సరైన ఆదాయం అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల మనకు వాళ్ళు కొంతమంది ఇప్పుడు చేస్తున్న ఆదాయానికి తోడు అదనంగా ఏదైనా ఇంకొంచెం ఆదాయం ఉంటే మంచిది అని చెప్పేసి ఎంతో మంది ఆలోచిస్తుంటారు. ఆ రకంగా అడిషనల్ ఇన్కమ్ అనే దీనికోసం కూడా మన బిజినెస్ ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీకంటూ ఏదైతే ఉందో ఇక్కడ చూపించిన అంశాలలో ఇక్కడ ఒక 10 అంశాలను మనం చూపించడం జరిగింది. ఇవి కాకుండా వేరే ఇంకా ఏదైనా ఉండవచ్చు. ముఖ్యంగా అడిషనల్ ఇన్కమ్ అంటే ప్రస్తుతం చేస్తున్న ఆదాయం చాలడం లేదు. మరి చాలని ఆదాయంతో మనం జీవితం వెలిపించడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక మంచి అవకాశం, కొద్దిగా అదనంగా ఆదాయం సంపాదించుకోవడానికి ఏదైనా మంచి అవకాశం ఉంటే చాలా మేలు, చాలా మంచిది అని చెప్పేసి ఆలోచన ఉందా? ఎస్, ఇక్కడ అది సాధ్యమవుతుంది. న్యూయంగ్ లో అది సాధ్యమవుతుంది. ఇంకా కొంతమందికి ఏముండొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ. కోరుకున్న చోట, కోరుకున్న రీతిలో, కోరుకున్న ఇంట్లో వింటూ, కోరుకున్న వారితో పాటుగా కోరుకున్న పని ఏదైనా చేయగలిగేది. మనకి రేటు గురించి, డబ్బు గురించి ఆలోచన అనేది లేకుండా ఏదైనా చేయడానికి మీకు వెసులుబాటు ఉంది, సమయం ఉంది అంటే అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా మీరు ఉన్నారు అన్నట్టు. అంతటి అద్భుతమైన డబ్బు మీ దగ్గర ఉంది. ఫుల్ ఫైనాన్షియల్ ఫ్రీ. కోరుకున్న చోట, అది ఇండియానా, అమెరికానా, దుబాయా, సింగపూర్, కోరుకున్న చోట, మీ ఇష్టం వచ్చిన మీరు కోరుకున్న చోట, కోరుకున్న వ్యక్తులతో, మీరు ఎవరైతే మీ జీవిత భాగస్వాములు ఉన్నారో వారితో పాటుగా, మరి కోరుకున్న స్థలంలో ఎన్ని 5 స్టార్ హోటల్, ఎన్ని ఎక్కడైనా సరే, కోరుకున్న ఇంట్లో అంటే ఎటువంటి ఖరీదు, ₹1 2 కోట్ల, 10 కోట్ల, 20 కోట్ల మీరు కోరుకున్న ఇల్లు. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మీరు కోరుకున్నారో ఆ స్థితిలో మీరు అన్నింటినీ చేసుకోగలిగిన స్థితి మీకు ఉంది అంటే మీరు ఫైనాన్షియల్లీ ఫ్రీ అని అర్థం. మరి అటువంటి ఫ్రీడమ్ కావాలనే కోరిక మీకుందా? ఎస్, అది న్యూయంగ్ లో సాధ్యమవుతుంది. ఇంకా కొంతమందికి ఉంటుంది, ఒకరి కింద ఉద్యోగం చేసి 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 వాళ్ళ చేట్ల చీవాట్లు తిని, చిన్న తప్పు చేసిన పెద్ద పెద్ద చీవాట్లు తిని, టైంకి రాకపోయిన చీవాట్లు తిని, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ, తక్కువ ఆదాయంతో చాలీని జీతం చేస్తూ కూడా ఎన్నో మనకి అవమానాలకు లోనవుతూ, ఎన్నో చోట్ల ఓనర్లా లేదంటే కంపెనీ బాస్ లా వారి అవమానాలకు లోనవుతూ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి ఎలా ఉంటుందంటే, చిన్నదైనా సరే నాకంటూ ఒక ఓన్ బిజినెస్, ఎవరు బాస్ అనే వాళ్ళు లేకుండా, నన్ను అజమాయిషి చేసే వాళ్ళు ఎవరు లేకుండా, నన్ను తిట్టే వాళ్ళు కానీ, నన్ను ఇంకో రకంగా నన్ను సాధించే వాళ్ళు కానీ, సతాయించే వాళ్ళు కానీ లేకుండా నాదంటూ ఒక చిన్నదైనా సరే ఓన్ బిజినెస్ ఉంటే ఎంత బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఎస్, అది కూడా మనకి ఇక్కడ సాధ్యమవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఉద్యోగం ఒక మార్నింగ్ సెషన్ ఉద్యోగం ఉంది, మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉన్నాను, లేదా నా ఉద్యోగం 4 గంటలకే సాయంత్రం అయిపోతుంది, మిగతా టైం అంతా నేను ఖాళీగా ఉన్నాను, లేదా నేను ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోయినాను, చాలా సమయం నాకు ఖాళీగా ఉంది. ఇంతకు ముందు గంటలు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి అది అనుభవం అలాగే ఉండిపోయింది, నాకు అలాగే అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంత ఖాళీగా ఉండలేకపోతున్నాను, ఏదో ఒక పని చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారా? అటువంటి వారికి కూడా అవకాశం లేదు. ఎస్ డియర్ లీడర్, మీరు అటువంటిగా చూస్తున్నారా? ఏదైనా నా ఖాళీ ఎక్కువ ఉంది, సమయం ఎక్కువ ఉంది, నేను ఏదైనా పని చేయాలనుకుంటున్నారా? ఎస్, న్యూయంగ్ లో అది సాధ్యమవుతుంది. ఇంకా ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్. డియర్ లీడర్స్, ఇక్కడ చూడండి, ఒక లయన్స్ న్యూయంగ్ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ అద్భుతమైన నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయవచ్చు. అద్భుతమైన నాలెడ్జ్. డియర్ లీడర్స్, నా భూతో నా భవిష్యత్, ఇంతవరకు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ జీవితంలో ఏ స్కూల్లోను, ఏ కాలేజ్ లోను, ఏ ఆఫీస్ లోను, ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మీరు పొందలేనంత నాలెడ్జ్ అనేది మీరు ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఎలా మాట్లాడాలి, పబ్లిక్ లో ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, ఏదన్నా మనకు ఈ పాయింట్ ని మన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుని ఎలా మాట్లాడాలి, స్టేజ్ పైన ఎలా వెళ్ళాలి, ఎలా ట్రైనింగ్ చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, మాట్లాడేది కాదు, మన స్టేజ్ పైన వెళ్ళడం వ్యవహారం, ఏది మంచి ఏది చెడు, ఎలా మాట్లాడితే పని అవుతుంది, ఎలా మాట్లాడకపోతే మనకి మంచిది. సో ఇలాంటి డెవలప్మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. డియర్ లీడర్స్, మీకు ఒకవేళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, మీ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు అది సాధ్యమవుతుంది న్యూయంగ్ లో. ఒకవేళ మీకు హెల్పింగ్ అదర్స్ టు సక్సీడ్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ గా తయారు చేయాలనే కోరిక మీకుందా?
వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ గా తయారు చేయాలని కోరికుందా? వేరే వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్ గురించి కానీ, ప్లాన్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, లైఫ్ గురించి కానీ హెల్ప్ చేయాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఒక లీడర్ గా తీర్చిదిద్దాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా తీర్చిదిద్దాలని కోరికుందా? ఎస్ డియర్ లీడర్, న్యూ యంగ్ లో అది కూడా సాధ్యం. ఒకవేళ మీకు కొత్త కొత్త వాళ్ళతో కలవడం అంటే ఇష్టం, న్యూ పీపుల్, మీటింగ్ న్యూ పీపుల్, కొత్త కొత్త వాళ్ళతో కలవడం ఇష్టం, కొత్త కొత్త ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఇష్టం, కొత్త కొత్త వాళ్ళని కలిసి ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి, లైఫ్ గురించి డిస్కస్ చేయడం ఇష్టం, వాళ్ళతో కలిసి పనిచేయడం ఇష్టం. ఎస్ డియర్ లీడర్స్, న్యూ యంగ్ లో అది కూడా మీకు సాధ్యమవుతుంది. లేదు మీకు వచ్చేసి ఆల్రెడీ మీకు చాలినంత ఆదాయం ఉంది, లేదా ఇంకా అధికంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా సొసైటీకి అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైన వైద్య సహాయం అయితే వైద్య సహాయం, చదువు పరంగా సహాయం అయితే చదువు పరంగా సహాయం, లేదా అన్నదానం కావాలంటే అన్నదానం, ఈ రకంగా ఏ రకంగానైనా మీ డబ్బుని సరైన దిశలో ఖర్చు పెట్టడానికి, చారిటీ చేయడానికి, సేవ చేయడానికి మీకు డబ్బును సంపాదించి సేవ చేయాలనుకుంటున్నారా? ఎస్ డియర్ లీడర్స్, అది కూడా మీకు ఇక్కడ సాధ్యమవుతుంది. లేదు మీకు ఒక గుర్తింపు కావాలి, ఒక రికగ్నిషన్ కావాలి, ఒక 3 స్టార్, ఒక 4 స్టార్, ఒక 5 స్టార్, ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక డైమండ్, ఒక డబుల్ డైమండ్, ఒక బ్లూ డైమండ్, ఒక క్రౌన్ అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ఇలాగా మీరు గుర్తింపు పొందాలనుకుంటున్నారా? 10 మందితో చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటున్నారా? 10 మందిలో మీకు సన్మానం జరగాలని కోరుకుంటున్నారా? ఒక డయాస్ పైన మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని వచ్చేసి పొగడాలని మీరు కోరుకుంటారా? మీకు అటువంటి రికగ్నిషన్ పొందాలని మీకు కోరికుందా? ఎస్ డియర్ లీడర్స్, అది కూడా న్యూ యంగ్ లో సాధ్యమవుతుంది. లేదు మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్రావెల్ చేయాలి, దేశవ్యాప్తంగా, దేశంలో ఉండే ప్రతి ప్రదేశాన్ని చూడాలి, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ చేయాలి, ప్రపంచంలో దేశాన్ని ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్ తో పాటు నేను చూడాలి అని చెప్పేసి మీ కోరిక ఉందా? ట్రావెలింగ్ ది వరల్డ్. ఎస్ డియర్ లీడర్స్, ఇక్కడ అది సాధ్యమవుతుంది. సో ఈ రకంగా మనకి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఏదైతే ఆపర్చునిటీ ఉందో, మన జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో, ఇంతవరకు మనం ఏదైతే సాధించలేకపోయామో మనకున్న ప్రస్తుత కెరీర్ తో, వాటన్నింటినీ కూడా క్రమక్రమం వీటిలో ఏ ఒక్కటైనా సరే మీరు సాధించగలరు, లేదా ఇందులో 4-5 ఉన్నా కూడా సాధించగలరు. టైం అండ్ వర్క్, దాన్ని బట్టి మనకు చేసుకుంటూ పోతే ఈ బిజినెస్ ని ఇక్కడ మేము కావచ్చు, నేను కావచ్చు, నాకన్నా సీనియర్స్ కావచ్చు, నా తోటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మీకు గైడ్ చేసే విధానంలో ఈ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ పోతే ఈ ఆపర్చునిటీలో మీరు ఖచ్చితంగా సాధించగలరు డియర్ ఫ్రెండ్స్. సో ఎలాగా ఇది సాధ్యం అవడానికి ఎలాగా? మరి ఇవి ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, ఈ డ్రీమ్స్ అన్ని కూడా నిజం అవ్వాలంటే ఒక ఆపర్చునిటీ అనేది అవసరం. మరి ఈ ఆపర్చునిటీ మనకు కల్పిస్తున్నది ఎవరు అంటే న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ, ఈ కంపెనీ అనేది మనకు ఏ రకమైన ఆపర్చునిటీ ఇస్తుంది? ఒక బిజినెస్ అవకాశం అనేది ఇస్తుంది, ఒక బిజినెస్ అవకాశం అనేది ఇస్తుంది. ఎస్, మాతో పాటు మీరు రండి, వచ్చి మాతో పాటు మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ ని ముందుగా మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి, ఆ నచ్చిన ప్రోడక్ట్ ని మీరు షేర్ చేయండి, ఓ 10 మందికి షేర్ చేయండి, ఆ 10 మంది ద్వారా మరో 10 మందికి, ఆ 10 మంది ద్వారా మరో 10 మందికి, ఇలాగా మీరు షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ ని, ప్రోడక్ట్ ని షేర్ చేస్తారో, మీరు ఎప్పుడైతే మనకి ఎక్కువ సేల్స్ అనేది జనరేట్ చేయగలుగుతారు, సేల్స్ అనేది గ్రూప్ టీమ్ సేల్స్ అనేది ఎక్కువగా జనరేట్ చేయగలుగుతారు. ఈ టీమ్ సేల్స్ ద్వారా అద్భుతమైన కెరీర్ ని, ఆదాయాల్ని, కెరీర్ ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు అంటున్నారు. మరైతే ఈ క్యూర్ సెల్ అంటే ఏంటి? క్యూర్ సెల్ అనేది ఒక ఫుడ్ సప్లిమెంట్ డియర్ లీడర్స్. ఒకసారి నేను డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను, ఇది క్యూర్ సెల్ అనేది మెడిసిన్ కాదు. క్యూర్ సెల్ ద్వారా మనం ఏది డయాగ్నోస్ చేయలేము, క్యూర్ సెల్ ద్వారా మనకి ఏది క్యూర్ అవుతుందని మనము చెప్పలేము. బట్ డియర్ లీడర్స్, ఇది ఒక అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్, ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫుడ్ సప్లిమెంట్. ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఎంతెంతో అద్భుతంగా, అత్యంత అద్భుతంగా సహాయం చేసింది. అవుట్ స్టాండింగ్ హెల్ప్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది మనకు చేసింది. ఈ అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్ ఏమున్నాయి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఆపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్, 2 రకాల స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్స్. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఆస్ట్రాజాంథిన్, అసాయి బెర్రీ, బ్లూ బెర్రీ, ఇలాంటివి మనకు వచ్చేసి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. తర్వాత అద్భుతమైన న్యూట్రిషియస్ వాల్యూస్ కలిగిన మనకు వచ్చేసి మనకి బ్లాక్ కోహోష్ కావచ్చు, మనకి ఒమేగా 369 కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మన బాడీలోంచి టాక్సిన్స్ ని డిటాక్సిఫై చేయడానికి అద్భుతమైన డిటాక్సిఫైయర్స్ ఉన్నాయి, బార్లీ గ్రాస్ కావచ్చు, క్లోరెల్ ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, ఇటువంటి డిటాక్సిఫైయర్స్. ఓవరాల్ గా ఇదంతా కలిపి
ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ గా మన ముందుకు వచ్చింది. ఒక చిన్న ప్యాకెట్ లో, ఒక చిన్న సాచెట్ లో వచ్చింది. ఇటువంటి చిన్న సాచెట్ లో వచ్చేసి 2 grams పౌడర్ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ కలిపి మనకి ఎంతో అద్భుతంగా దీన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు, మనం దీన్ని నోటి ద్వారా మన బాడీలోకి అందించినప్పుడు అద్భుతంగా మన శరీరానికి ఇది హెల్ప్ చేస్తుంది. మరి ఎలా తీసుకోవాలి దీన్ని? ఈ సాచెట్ ని కట్ చేసి రోజు ఉదయాన్నే పరగడుపున మన దాన్ని వచ్చేసి మనం నోట్లో వచ్చేసి 4 కింద మనం సబ్లింగువల్ మెథడ్ అంటాం, 4 కింద మనం ఈ పౌడర్ ని పోసుకుంటాం. తర్వాత ఒక 10 నిమిషాల పాటు దాన్ని అక్కడ ఉంచుతాం. అది లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిపోయిన తర్వాత డైల్యూట్ అయి లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాల పాటు అలా నోట్లో ఉంచుకొని పొద్దున్నే పరగడుపున ఆ తర్వాత మింగేస్తాం. తర్వాత ఒక 5 నిమిషాలకి లేదా 10 నిమిషాలకి ఒక మినిమం 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా, ఆ తర్వాత రోజంతా కనీసం 4 లీటర్ల వాటర్ తాగడం ద్వారా బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో రకరకాల డిజార్డర్స్ రావడానికి కారణమైన రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్ కాజెస్ పైన చాలా అద్భుతంగా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది. ఏమున్నాయి రూట్ కాజెస్ అని ఒకసారి చూసుకున్నట్లయితే, నెంబర్ 1 గా మనం తీసుకుంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ వల్ల, కెమికల్స్ వల్ల మన బాడీలో ఏమవుతున్నాయి? సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మనకి డిజార్డర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ కానీ సరైన పోషకాలు లేకపోవడం వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మనకు వచ్చేసి డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. సెల్స్ డ్యామేజ్ అవడం ద్వారా ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ద్వారా, ఆక్సిడేషన్ ప్రొసీజర్ ద్వారా, తర్వాత వయసు పెరగడం ద్వారా, రకరకాల ఇన్ఫ్లమేషన్స్ ద్వారా, ఎన్నో రకాల వాటి ద్వారా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. కొన్ని డెడ్ సెల్స్ అవుతున్నాయి. ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో, డెడ్ సెల్స్ అవుతున్నాయో, ఏ ఆర్గాన్ లో అయితే ఇది జరుగుతుందో ఆ ఆర్గాన్ సంబంధించిన డిజార్డర్ అనేది మన బాడీలో డెవలప్ అవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ క్యూర్ సెల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మన ముందుగా చేసేది డిటాక్సిఫైర్, అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించడం ద్వారా, కెమికల్స్ ని బయటికి పంపించడం ద్వారా, ఆ టాక్సిన్స్ వల్ల, కెమికల్స్ వల్ల ఏవైతే మనకి సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని రిపేర్ చేస్తుంది. రెండోది వచ్చేసి మన బాడీలో న్యూట్రిషన్, ఏదైతే ప్రాపర్ న్యూట్రిషన్ లేదో మన బాడీకి సరైన పోషకాలను అందించడం ద్వారా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తుంది ఆ సెల్స్ ని. ఆ తర్వాత మనకి ఆక్సిడేషన్ ప్రొసీజర్ ద్వారా, లేదంటే మనకు వచ్చేసి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా, ఇతరత్ర ఇంకా కారణాల ద్వారా ఏదైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో, ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరుగుతుందో వాటిని మన ప్రొడక్ట్ లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఇర్రిపేరబుల్ సెల్స్ అంటే డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రీప్లేస్ చేయడం అనేది కాకుండా, మన శరీరంలో అంతర్గతంగా ఏదైతే మనకు స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందో, ఇంటర్నల్ గా ఓన్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో దానిని అప్ టు 80% ఇంక్రీజ్ చేయడం ద్వారా, స్టెమ్ సెల్ ప్రొడక్షన్ అప్ టు 80% ఇంక్రీజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే ఉందో అవి రీప్లేస్ అనేది అవుతుంది. ఇలాగా మన బాడీలో రిపేర్, రీప్లేస్, రెజ్యూనేట్ అనే ఈ అంశాల ద్వారా అద్భుతంగా మన సెల్స్ ని హెల్దీ చేసుకోవడానికి మనకు ఈ క్యూర్ సెల్ అనేది సహాయం చేస్తుంది. ఓన్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా, బాడీలో ఉన్న ఇంటర్నల్ ప్రొడక్షన్ ని కూడా, ఓన్ ప్రొడక్షన్ ని కూడా పెంచడం ద్వారా అద్భుతంగా చాలా ఫాస్ట్ గా ఇది రిపేర్, రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. తద్వారా శరీరానికి మన సెల్స్ ఎప్పుడైతే హెల్దీ అవుతాయో ఆర్గాన్ హెల్దీ అవుతుంది. ఎప్పుడైతే ఆర్గాన్ హెల్దీ అయిందో ఆటోమేటిక్ గా ఆర్గాన్ సంబంధించిన డిజార్డర్ అనేది మనకు దానిపైన హెల్ప్ చేస్తుంది. సో డియర్ లీడర్స్, దీన్ని కంపల్సరిగా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఎవరు యూజ్ చేయాలి? ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ ప్రొడక్ట్స్. ఫుడ్ ఎవరెవరు తినాలి? ఫుడ్ ఎవరెవరు తినాలో ప్రతి ఒక్కరు కూడా స్టెమ్ సెల్ అనేది, ఈ క్యూర్ సెల్ అనేది మనం యూజ్ చేయొచ్చు. మరైతే ఎన్ని ప్యాకెట్లు యూజ్ చేయాలి? డైలీ 1 సాచెట్ ఈజ్ ఇనఫ్. ఒకవేళ మీకు ఏదైనా డిజార్డర్ తో బాధపడుతున్నారు, మరి దానికి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ని బట్టి మీ సీనియర్ ని అడిగి డైలీ 2 వాడాలన్నా 3 వాడాలన్నా అని సలహా తీసుకుని మీరు యూజ్ చేయండి. అత్యంత అద్భుతంగా మీకు ఇది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. మరైతే ఇంతవరకు ఎవరికైనా హెల్ప్ చేసిందా? ఎస్. ఇక్కడ ఉన్న వ్యాధుల్ని ఇది క్యూర్ చేస్తుంది అని నేను క్లెయిమ్ చేయడం లేదు డియర్ లీడర్స్. మరి డిస్క్లైమర్ చెప్తున్నా, ఇది క్యూర్ చేస్తుంది నేను క్లెయిమ్ చేయడం లేదు. బట్ చాలా మందికి హెల్ప్ చేసింది. దాంతో ఫైట్ చేయడంలో ఎన్ని రకాలు, ఇప్పటికి 200 కాదు, 300 కాదు, 400 రకాల డిజార్డర్ తో బాధపడే వాళ్ళకు కూడా అద్భుతంగా హెల్ప్ చేసింది, అద్భుతంగా సహాయం చేసింది దాన్ని ఫైట్ చేయడంలో.
ఎక్సలెంట్ 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 టెస్టిమోనీస్ ఎవరికి ఎలా హెల్ప్ చేసింది అనే విషయంలో ఎవరికి వారే చెప్పిన కొన్ని వేల టెస్టిమోనీస్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. సో డియర్ లీడర్స్, మీరు కూడా దాన్ని యూజ్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి యూజ్ చేయండి. యూజ్ చేసి ఈ యొక్క ప్రభావాన్ని, ఎలా హెల్ప్ చేస్తున్న ప్రభావాన్ని మీరు ఫీల్ అవ్వండి. రైట్? మరి అయితే ఇంకో హెల్త్ సప్లిమెంట్ అంటాం, ప్రొడక్ట్ సప్లిమెంట్ అంటాం, ఫుడ్ సప్లిమెంట్ అంటున్నాం. మరి దీనిని యూజ్ చేయాలి కరెక్టే. మరి దీనికి సంబంధించి ఏమైనా సర్టిఫికేషన్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర మనకి ఏమైనా ఇల్లు పర్మిషన్స్ తీసుకోవడం జరిగిందా అంటే ఎస్ డియర్ లీడర్స్. కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయింది అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లో కూడా మనకి రిజిస్టర్ అయింది. అంతేకాకుండా మనకు అన్ని రకాల సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఈ రోజున మనకున్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్న FSSAI కావచ్చు, మనకి కంపెనీ ప్యాన్ కావచ్చు, ట్యాన్ కావచ్చు, GST కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంది. FSSAI లైసెన్స్ ఉంది, ISO 22000 and 2018 అనే సర్టిఫికేట్ ఉంది, FSSC 22000 సర్టిఫికేట్ ఉంది, HACCP సర్టిఫికేట్ ఉంది, GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఉంది, ISO సర్టిఫికేట్, ఆర్గానిక్ సర్టిఫికేట్, కోషస్, ఇలా ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మన ప్రొడక్ట్ కి ఉంది. అంటే మనము దీనిని ఇండియన్ మార్కెట్ లో లేదా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కడైనా సరే ఒక ఫుడ్ సప్లిమెంట్ గా, ఫుడ్ ప్రొడక్ట్ గా మనం అమ్మడానికి, ఆ బిజినెస్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి అవసరమైన ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మన ప్రొడక్ట్ కి ఆల్రెడీ ఉంది. సో మరి ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ ని మనము యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా చెప్పదలుచుకున్నా కూడా, దీని గురించి రికమెండ్ చేయదలుచుకున్నా కూడా ఎవరికైనా సరే రికమెండ్ చేయవచ్చు. ఇక్కడ ఎంత, ఒకవేళ మనం యూజ్ చేయాలనుకుంటున్నాం, మనం కొనాలనుకుంటున్నాము, ఎంత పడుతుంది ప్రోడక్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి దీని ప్రైస్ 6,850 రూపాయలకి 2 ప్యాకెట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పౌచ్ లో, ఒక్కొక్క ప్యాకెట్ లో 20 పౌచ్లు అంటే సాచెట్లు, 20 సాచెట్స్ అనేది మనకు ఉంటాయి. దీన్ని 50 BV బిజినెస్ వాల్యూమ్ గా మనకి అఫిలియేట్ క్యాలిక్యులేషన్ కోసం వాడడం జరుగుతుంది. అండ్ ఒక బంపర్ ఆఫర్ అనేది, స్పెషల్ ఆఫర్ ఇక్కడ మనకు లభిస్తుంది. ఏంటి ఆ స్పెషల్ ఆఫర్ అంటే 2 ప్యాకెట్స్ కొన్నప్పుడు మనకు ఒక ప్యాకెట్ అబ్సల్యూట్లీ ఫ్రీగా మనకు వస్తుంది. ఓవరాల్ గా 6,850 రూపాయలు పే చేయడం ద్వారా 10,275 రూపాయల ప్రొడక్ట్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో బంపర్ ఆఫర్ కాబట్టి డియర్ లీడర్స్, ఆలస్యం చేయకండి, ఇమీడియట్ గా తీసుకోండి. మరైతే ఈ ప్రోడక్ట్ మీరు కొంటున్నారు, కొనడంతో పాటుగా అడిషనల్ గా మనకు ఆపర్చునిటీ అనేది, ఫ్రీ అఫిలియేట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు లభిస్తుంది. ఏదైతే బిగినింగ్ లో ఇందాక మనం డిస్కస్ చేసామో అటువంటివన్నీ కూడా మనం సాధించుకోవడానికి అద్భుతమైన ఒక అవకాశం అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రోడక్ట్ కి డబ్బులు ఇస్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఆపర్చునిటీ. అంటే మీరు ప్రోడక్ట్ కొనడం ద్వారా కన్స్యూమర్ అవుతున్నారు, కన్స్యూమరే కాదు ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ కూడా అవుతున్నారు. 2 in 1, ఫస్ట్ 1+1. ఇక్కడ ఏంటంటే కన్స్యూమర్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ 2 అవకాశాలు మీకు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏమి, మీరు కొన్నారు, మొదట మీరు వాడండి, ప్రోడక్ట్ ని ఫీల్ అవ్వండి, దాని రిజల్ట్ ని ఫీల్ అవ్వండి, అయిన తర్వాత షేర్ చేయండి, యూజ్ అండ్ రికమెండ్. ఎప్పుడైతే ప్రోడక్ట్ యొక్క ఫలితం మీరు పొందుతారో మీరు అద్భుతంగా మీరు షేర్ చేయగలుగుతారు, ఎంత కాన్ఫిడెంట్ గా షేర్ చేయగలుగుతారు, ఎవరికైనా సరే నమ్మకంగా మీరు షేర్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు షేర్ చేశారో ఆ క్షణం నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ అయినట్లు, మీ బిజినెస్ అనేది స్టార్ట్ అయినట్లు. మరి ఎవరైనా మీ మాట విని ఒకరు కొన్నారనుకోండి, కొనడం అంటే 1 సేల్ మీన్స్ 6,850 రూపాయలతో ఎవరైనా కొన్నారనుకోండి, ఆ 1 సేల్ కి బిజినెస్ వాల్యూమ్ వచ్చే బిజినెస్ వాల్యూమ్ ఎంత, 50 BV బిజినెస్ వాల్యూమ్ 50. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ లో NYC అనే పదాన్ని మీరు చూడడం జరుగుతుంది. NYC న్యూయన్ కరెన్సీ అంటాం. 1 NYC = 90 రూపీస్. 1 NYC = 90 రూపీస్ అనేది మనకి సమానం. మరి ఇక్కడ ఒకవేళ మీరు రికమెండ్ చేశారు, షేర్ చేసినప్పుడు మీరు 10 మందికి షేర్ చేశారు, 10 మందికి 10 మంది ఎవరు కొనరు, అందులో 2 కొనవచ్చు, 3 కొనవచ్చు, 5 మంది కొనవచ్చు. కొన్నారంటే అర్థం ఏంటి, మీ ద్వారా ప్రొడక్ట్ ప్రమోట్ అయింది. ఆ తర్వాత మీరు ఈ వారంలో ఒక 5 మందికి ప్రమోట్ చేశారు, 10 మందికి ప్రమోట్ చేస్తే 5 మంది కొన్నారు. నెక్స్ట్ వీక్ లో 10 మందికి ప్రమోట్ చేశారు, మళ్ళీ 5 మంది కొన్నారు. నెక్స్ట్ వీక్ లో ఇంకో 10 మందికి ప్రమోట్ చేశారు, మళ్ళీ 5 మంది కొన్నారు. ఇలాగా మీరు అన్లిమిటెడ్ గా ఎంత మందికైనా ప్రమోట్ చేయొచ్చు. అలా ప్రమోట్ చేసుకుంటూ మీరు ప్రమోట్ చేయడమే కాకుండా మీరు ఎవరికైతే ప్రమోట్ చేశారో వారికి కూడా మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి ప్రమోట్ చేయండి. ఆ తర్వాత వారి ద్వారా వచ్చిన వరకు మీరు వాడండి, వాడిన తర్వాత మీకు నచ్చితే ప్రమోట్ చేయండి. ఇలా మనము డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అద్భుతమైన 6 రకాల ఆదాయాలు మనం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. 6 రకాల ఆదాయాలు కాకుండా అద్భుతమైన టీమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
మరి ఇందులో మొదటగా డైరెక్ట్ ఇన్కమ్, రెండోది మన టీమ్ సేల్స్ ద్వారా వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్, మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగవది లైఫ్ టైం రివార్డ్స్, ఐదవది ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ, ఆరవది ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. 6 రకాల అద్భుతమైన ఆదాయాలు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. ఇందులో మొట్టమొదటిది డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మీకు? 10% అనేది బీవీ పైన మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తికి చెప్పారు, ఆ వ్యక్తి కొన్నాడు, 6,850 రూపాయలు పెట్టి కొన్నాడు. కొన్న తర్వాత అక్కడ బీవీ అన్నాం, ఇందాక నుంచి చెప్తున్నాం మనం బీవీ అని, బిజినెస్ వాల్యూమ్ అని. ఎంత జనరేట్ అవుతుంది? ఒక సేల్ కి 50 బీవీ. ఆ 50 బీవీ పైన మీకు 10% అనేది రావడం జరుగుతుంది. 10% అంటే 5 NYC, న్యూ ఇండియన్ కరెన్సీ 5 NYC. ఒక NYC ఎంత? 90 రూపీస్. సో ఆ రకంగా 450 రూపీస్ అనేది మీకు వచ్చినట్లు అవుతుంది ఒక డైరెక్ట్ పైన. ఇలా ఎంత డైరెక్ట్ సేల్ చేయొచ్చు మీరు? 10 చేయొచ్చా, 20 చేయొచ్చా, 50 చేయొచ్చా, 100 చేయొచ్చా, 200 చేయొచ్చా? అన్లిమిటెడ్ డియర్ లీడర్స్, అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్స్ మీరు చేయొచ్చు, అన్లిమిటెడ్ డైరెక్ట్ సేల్స్ చేయొచ్చు. ప్రతి డైరెక్ట్ సేల్ పైన మీకు 10% అంటే 450 రూపీస్ అనేది మీకు దొరకడం జరుగుతుంది. సో దీని తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఇక్కడ మనకి 2 టీమ్స్ ఉంటాయి డియర్ లీడర్స్, టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ నుంచి వచ్చిన టీమ్ సేల్స్, టోటల్ టీమ్ సేల్స్, టీమ్ బి ద్వారా వచ్చిన టోటల్ టీమ్ సేల్స్, వీటిలో లెస్సర్ లెగ్ లేదంటే వీకర్ లెగ్ లేదా పేమెంట్ లెగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఎక్కడ ఎటువైపు అయితే మనకు తక్కువ ఉంటుందో దానిపైన మీకు 10% అనేది ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా బీవీ, బిజినెస్ వాల్యూమ్. ఒక సేల్ అంటే 50 బీవీ. ఇలాగ 10 సేల్స్ అయ్యాక కూడా 500 బీవీ, 100 సేల్స్ అయితే 5000 బీవీ. ఇలా డిఫరెంట్ గా మనకు ఉంటాయి. టీమ్ ఏ నుంచి వచ్చిన టోటల్ సేల్స్, టీమ్ బి నుంచి వచ్చిన టోటల్ సేల్స్, వాటిలో లెసర్ లెగ్, దానిపైన 10% అంటే మనకి వచ్చేసి అక్కడ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎంతవరకు తీసుకోవచ్చు మీరు అంటే ఇక్కడ మనకు రకరకాల ర్యాంక్స్, టోటల్ గా 15 ర్యాంక్స్ ఉన్నాయి డియర్ లీడర్స్. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి 5th స్టార్ వరకు, 5th స్టార్ అనే ర్యాంక్ వరకు ఒక రోజుకి 45,000 రూపాయల వరకు మీరు ఇక్కడ అర్న్ చేసే అవకాశం ఉంది డియర్ లీడర్స్. 45,000 రూపాయలు, నెలకు 45,000 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం ఇస్తామంటే వెంటబడి మనకు వచ్చేసి అక్కడ ఎగబడి అప్లికేషన్లు వేసి వాళ్ళ వెనకబడి ఎగబడి పరిగెత్తే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఒక రోజుకి 45,000 రూపాయల వరకు కూడా మీరు సంపాదించే అవకాశం ఈ బిజినెస్ ద్వారా మీకు లభిస్తుంది డియర్ లీడర్స్. అంతేకాదు, ఇక్కడ సిల్వర్ అనే ర్యాంక్ ఉంది. సిల్వర్ ర్యాంక్ అండ్ అబౌవ్ ర్యాంక్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ 90,000 రూపీస్ వరకు కూడా పర్ డే 90,000 రూపీస్ వరకు కూడా మీరు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా లభిస్తుంది డియర్ లీడర్స్. దీని తర్వాత మనకు నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ బోనస్. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఇక్కడ మీరు ఎవరినైతే టీమ్ లోకి రెఫర్ చేశారో వారికి మీరే స్పాన్సర్. మీరు ఎవరినైతే రెఫర్ చేస్తుంటారో వారికి మీరే స్పాన్సర్. మరి అక్కడ మీ టీం మెంబర్, మరి ఈ టీం మెంబర్ కి మీరు వచ్చేసి హెల్ప్ చేశారు, సహాయం చేశారు. దేంట్లో సహాయం చేశారు? ఈ బిజినెస్ లో డెవలప్ అవడానికి, ఈ బిజినెస్ లో ఇన్కమ్ తీసుకోవడానికి, ఈ బిజినెస్ లో ఎదగడానికి, ముందుకెళ్ళడానికి మీరు సహాయం చేశారు. అలా సహాయం చేయడం ద్వారా ఆయన టీం డెవలప్ చేసుకుంటున్నాడు. మరి ఆ టీం డెవలప్ చేసుకుంటూ ఆయన వచ్చేసి ముందుగా తీసుకునే ఇన్కమ్స్ మనకి 2 రకాల ఇన్కమ్ తీసుకుని ఉంటాడు. ఏవేవి? మనకి డైరెక్ట్ ఇన్కమ్ అండ్ మ్యాచింగ్ ఇన్కమ్. మరి ఇది ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ ఉందో, మీరు స్పాన్సర్, మీ టీం మెంబర్ ఎవరైతే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నాడు అనుకోండి, ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అతనికి వచ్చినప్పుడు అతనికి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది రావడము జరుగుతుంది. అతనికి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10%, దానినే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని చెప్పేసి అంటారు. అంటే మీరు అతనికి సహాయం చేశారు కాబట్టి మీకు అతనికి వచ్చిన ఆదాయం పైన, ఆ ఇన్కమ్ సంపాదించడంలో మీరు హెల్ప్ చేశారు కాబట్టి అతనికి వచ్చిన ఇన్కమ్ పైన మీకు 10% మనకు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇలా తీసుకోవాలంటే మీరు కనీసం 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తారో మీ ఫస్ట్ లెవెల్ ఎంత మంది అయినా ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్ చేసుకోవచ్చు. 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 2,000 మంది కావచ్చు. సో వారందరికీ వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీరు 10% అనేది తీసుకోవచ్చు. మరో 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. సెకండ్ లెవెల్ అంటే ఏంటి? మీ ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా రెఫర్ చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్, మీ సెకండ్ లెవెల్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా రెఫర్ చేసిన వాళ్ళు థర్డ్ లెవెల్, థర్డ్ లెవెల్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా రెఫర్ చేసిన వాళ్ళు ఫోర్త్ లెవెల్, ఫోర్త్ లెవెల్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా రెఫర్ చేసిన వాళ్ళు 5th లెవెల్. మరి 5 లెవెల్స్ ఓపెన్ అవ్వాలంటే ఇలాగా ఫస్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే ఫస్ట్ లెవెల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్
2 డైరెక్ట్ రెఫరల్స్ చేస్తే సెకండ్ లెవెల్, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే థర్డ్ లెవెల్, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే ఫోర్త్ లెవెల్, నెక్స్ట్ 2 డైరెక్ట్ రెఫరల్ చేస్తే ఫిఫ్త్ లెవెల్. ఇలా 5 లెవెల్స్ లో ప్రతి లెవెల్ పైన ఆ టీం మెంబర్ కి వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన యాజ్ ఎ స్పాన్సర్ మీకు 10% స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ రావడం అనేది జరుగుతుంది డియర్ లీడర్స్. ఇది ఒక అద్భుతం. తాజ్ మహల్ ఒక అద్భుతం, చైనా వాళ్ళు ఒక అద్భుతం, అలాగే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది కూడా ఒక అద్భుతం. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో ఈ ప్రెజెంటేషన్ కి, వారి దగ్గర కూర్చొని ఫేస్ టు ఫేస్ కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని పెన్ను పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారంటే కళ్ళు తిరిగిపోతాయి. కళ్ళు తిరిగే ఇన్కమ్, కళ్ళు చెదిరే ఇన్కమ్, నిద్రను దూరం చేసే ఇన్కమ్. ఎందుకంటే నిద్ర రాదు. పూర్తి స్థాయిలో ప్లాన్ ఇప్పటికిప్పుడు మీకు అర్థమైంది అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు. అటువంటి అద్భుతమైన ఇన్కమ్ డియర్ లీడర్స్. సో థర్డ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. మనం లైఫ్ టైం ఎందుకు లైఫ్ టైం అంటున్నాము అంటే ఇక్కడ ఏది టైం లిమిట్ లేదు, దేనికి కూడా టైం. ఇక్కడ 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ 15 ర్యాంకుల్లో ఏ ర్యాంక్ సాధించడానికైనా సరే టైం లిమిట్ అనేది లేదు. అన్లిమిటెడ్ టైం. మీరు ఒక రోజులో సాధించవచ్చు, ఒక వారంలో సాధించవచ్చు, ఒక నెలలో సాధించవచ్చు, 1 ఇయర్ లో సాధించవచ్చు. సో అలా మొదటిది 1 స్టార్ ర్యాంక్ మీరు సాధించాలంటే 2000 PV లెఫ్ట్, 2000 PV రైట్. ఎప్పుడైతే అంటే టీమ్ ఏ నుంచి 2000 PV, టీమ్ బి నుంచి 2000 PV జనరేట్ అయిందండి. 2 టీమ్స్ నుంచి 2000 ఎప్పుడైతే జనరేట్ అయిందో మనకు వచ్చేసి మీకు క్యూములేటివ్ బిజినెస్ అంటే ఎంత, అది కూడా సేమ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 100 NYC రివార్డ్ అనేది వస్తుంది. 100 NYC, ఒక NYC ఎంత 90 రూపీస్. అలా చూసుకుంటే 9000 రూపీస్ అవుతుంది. అదే 2 స్టార్ ర్యాంక్ రావాలంటే మీకు ఈ 2000 తో పాటు న్యూ బిజినెస్ మరో 3000 PV, టీమ్ ఏ నుంచి మరో 3000 PV టీమ్ బి నుంచి వచ్చింది అనుకోండి. అంటే క్యూములేటివ్ గా టీమ్ ఏ నుంచి 5000, టీమ్ బి నుంచి 5000 వచ్చింది అనుకోండి. మీరు 2 స్టార్ సాధిస్తారు. అక్కడ 150 NYC అనేది రావడం జరుగుతుంది. అదే 3 స్టార్ అయితే 250 NYC, 4 స్టార్ అయితే 750 NYC, 5 స్టార్ అయితే 1250 NYC, సిల్వర్ అయితే 2500 NYC. ఈ రకంగా టోటల్ గా మీరు 15 ర్యాంక్స్ క్రౌన్ అంబాసిడర్ సాధించే నాటికి ఇక్కడ ఫ్రెష్ గా వచ్చే రివార్డ్ అన్ని కలుపుకుంటే క్యూములేటివ్ రివార్డ్ చివరిలో చూడండి, క్యూములేటివ్ రివార్డ్ 50 lakh NYC డియర్ లీడర్స్. 50 lakh NYC, 50 లక్షల NYC అంటే దాన్ని 90 రూపీస్ తో మల్టిప్లై చేసినట్లయితే 45 CR రూపీస్ అవుతుంది. కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు మనం దీని ద్వారా సాధించే అవకాశం ఉంది. 15 ర్యాంక్స్ సాధించినట్లయితే ఒక టార్గెట్ పెట్టుకోండి. 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్స్. మీరు టార్గెట్ ఎవరు ఇక్కడ పెట్టేవాళ్ళు లేరు. ఇక్కడ మీ బాస్ ఎవరు లేరు, మీకు ఎవరు టార్గెట్ పెట్టేవాళ్ళు లేరు. మీకు మీరే, నేను ఇన్ని రోజుల్లో నేను దీన్ని సాధించాలి, 3 ఇయర్స్ లో సాధించాలి, 4 ఇయర్స్ లో సాధించాలి, 5 ఇయర్స్ మీకు మీరే సెట్ చేసుకోవడమే అద్భుతం. అలాంటి అద్భుతమైన రివార్డ్స్ అనేది మీకోసం ఎదురు చూస్తున్నాయి డియర్ లీడర్స్. నెక్స్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ. జనరల్ గా రాయల్టీస్ అనేది ఎప్పుడు వస్తాయంటే మనకు ప్రతి ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్స్ మీరు ఒకవేళ గతంలో మీకు ఏదైనా విన్నా, చూసినా, చేసిన అనుభవం ఉన్నట్లయితే అక్కడ మీకు తెలిసి ఉంటుంది టాప్ ర్యాంక్స్ సాధించినప్పుడు మనకి ఇది రాయల్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు 3 స్టార్ అయిన వెంటనే మీకు రాయల్టీ అనేది స్టార్ట్ అవుతుంది. మరి 3 స్టార్ అయిన తర్వాత మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ఏదైతే ఉందో, మీ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ద్వారా వచ్చే బిజినెస్ ఏదైతే ఉందో, డైలీ బిజినెస్ ఏదైతే ఉందో, ఆ డైలీ బిజినెస్ పైన 1% అనేది మీకు రావడం జరుగుతుంది. PV పైన 1%. 5 స్టార్ అయ్యారు 2% అవుతుంది, సిల్వర్ అయ్యారు 3%, గోల్డ్ అయ్యారు 4%, డైమండ్ అయ్యారు 5%. ఇది డిఫరెన్షియల్ కమిషన్ బేసిస్ లో, గ్యాప్ కమిషన్ బేసిస్ లో మీకు మీ కింద ఉన్న వాళ్ళ అచీవర్స్ కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒక అద్భుతమైన రాయల్టీ ఇన్కమ్ అనేది అసలు నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు అండి. నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు ఇటువంటి ఇన్కమ్ అని. మామూలు విషయం కాదు. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో, ఆల్రెడీ ఎవరైతే ఇన్కమ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. మత్తి పోతుందండి, మత్తి పోతుంది అటువంటి ఇన్కమ్స్. నెక్స్ట్ మరొక ఇన్కమ్ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్. ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అంటే ఏంటి? మనం వచ్చేసి మన బిజినెస్ డెవలప్ చేయాలంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తిరగాలి, ఖర్చులు ఉంటాయి. అది పెట్రోల్ కావచ్చు, కార్ కావచ్చు, కార్ గురించి కావచ్చు, 2 వీలర్ గురించి కావచ్చు, లేదా మనకి ఇంటర్నెట్ ఖర్చులు కావచ్చు, జూమ్ ఖర్చులు కావచ్చు, రకరకాల ఖర్చులు ఉంటాయి. ఎస్, బిజినెస్ డెవలప్ చేస్తున్నాం, టీమ్ డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ కోసం అనేది కంపెనీ బోనస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మీరు 1 స్టార్ అయ్యారనుకోండి, 1 స్టార్ ఎప్పుడైతే అవుతారో 1 స్టార్ అయిన తర్వాత మీకు 2000 రూపీస్ పర్ మంత్ ప్రకారంగా 3 నెలల పాటు మీకు ఈ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత 2 స్టార్ అయ్యారు. 2 స్టార్ అయిన తర్వాత 5,000 రూపీస్ పర్ మంత్. 3 స్టార్ అయ్యారు 10,000 రూపీస్ పర్ మంత్, అలా 3 నెలలు. 4 స్టార్ అయ్యారు 25,000 రూపీస్ పర్ మంత్, అలా 3 నెలలు. 5 స్టార్ అయ్యారు 50,000 రూపీస్ పర్ మంత్, అలా 3 నెలలు. అద్భుతమైన ఇన్కమ్ అండి, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్. సో ఇది మనకు ఒక ఇన్కమ్. ఒక్కసారి ఈ ఆరింటిని ఒక్కసారి మీరు ఇంకొకసారి మననం చేసుకోగలిగితే, ఒక్కసారి మన ఈ ఆరింటిని మీరు మననం చేసుకోగలిగితే డియర్ లీడర్స్, డైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్స్, ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్, ఇలా ఈ 5-6 రకాల ఇన్కమ్స్ ద్వారా మీరు రాబోయే 3 ఏళ్లలో, 4 ఏళ్లలో, 5 ఏళ్లలో, 6 ఏళ్లలో ఒక టీమ్ ని బిల్డ్ చేసుకుని, ఆ టీం ద్వారా టీమ్ సేల్స్ ని మీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటారో, ఆ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది. వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది? క్యాలిక్యులేషన్ అయితే డైలీ. మరి వచ్చే ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే మీకు వీక్లీ పేమెంట్, బ్యాంక్ పేమెంట్, వీక్లీ బ్యాంక్ పేమెంట్. మరి ఇక్కడ వచ్చేసి మనకు కంపెనీ మినిమం బ్యాంక్ పేమెంట్ 1000 రూపీస్ ఉంటుంది. ప్రతి 5 లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత ఒక ప్రోడక్ట్ రీపర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10% అడ్మినిస్ట్రేటివ్ మనకి డిడక్షన్స్ ఉంటాయి అండ్ టీడీఎస్ అప్లై అవుతుంది. అండ్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే లెఫ్ట్ ఒక డైరెక్ట్ రెఫరల్, రైట్ ఒక డైరెక్ట్ రెఫరల్, ఇది వెరీ కామన్. పేమెంట్ డైలీ ఉంటుంది అంటే మన క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుంది ఇన్కమ్. అండ్ విత్డ్రావల్స్ వచ్చేసి మనకు వీక్లీ వన్స్ విత్డ్రావల్ అనేది ఉంటుంది. సో ఇటువంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ లీడర్స్ మీ అందరికీ ఆహ్వానం చెప్తున్నాను, ఒక అద్భుతం. మరి ఈ అద్భుతం ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే, బిగినింగ్ లో మనం ఏదైతే మనం అనుకున్నామో, మీకంటూ అడిషనల్ ఇన్కమ్ సంపాదించనుందా? ఎస్, మీరు సాధించవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించవచ్చు అని ఉందా? ఎస్, 4-5 ఏళ్లలో మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలరు. ఓన్ బిజినెస్, ఎస్, దిస్ ఇస్ ఓన్ బిజినెస్. ఇక్కడ ఎవరు బాస్ లేరు, మీకు మీరే బాస్. మీ దగ్గర చాలా టైం ఉందా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్, ఇక్కడ మీరు సాధ్యమవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు అద్భుతం. ఇంకా ఈ లయన్స్ యూనివర్సిటీలో ఇక్కడికి మించి మనకి ఇంకెక్కడా దొరకదని చెప్పేసి మనం చెప్పవచ్చు. అదర్స్ హెల్ప్ చేయాలన్నా ఎస్, మీరు అదర్స్ హెల్ప్ చేయవచ్చు. మీరు ఎంత ఉత్సాహంగా మీ కింద మీ టీం వాళ్ళకి, మీ మెంబర్స్ కి అందరికి హెల్ప్ చేసి వాళ్ళని సక్సీడ్ చేయవచ్చు. కొత్త వాళ్ళతో కలవచ్చు. ఎస్, కొత్త వాళ్ళతో కలవచ్చు. చారిటీ చేయవచ్చు. ఎస్, ఎప్పుడైతే మీరు సంపాదిస్తారో మీ తృప్తికి మించి ఎప్పుడైతే మీ దగ్గర ఆదాయం వస్తుందో ఆటోమేటిక్ గా మీకు చారిటీ అనేది చేయవచ్చు. నెక్స్ట్ రికగ్నిషన్, అద్భుతమైన రికగ్నిషన్. ఈ 1 year కాలంలో ఎటువంటి అద్భుతమైన రికగ్నిషన్ చూసారంటే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్, డబుల్ డైమండ్ వరకు అద్భుతమైన రికగ్నిషన్స్ అనేది మనం ఇక్కడ చూసారు. అద్భుతమైన సన్మానాలు అయితే చూసారు. అసలు చెప్పట్లయితే మనకి సభలు మారుమోగిపోయేలా, దిక్కులు పిక్కటిలేలా కూడా మనకి ఇక్కడ సన్మానాలు అనేది జరిగాయి. మనకి కరతాళ ధ్వనులతో మనకి అద్భుతమైన సన్మానాలు జరిగాయి ఇక్కడ. అండ్ ట్రావెలింగ్ వరల్డ్ ఎన్నో చోట్ల మనకి ఆల్రెడీ మనం ఇండియాలో తిరుగుతుంటాం. ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ లో వచ్చేసి ఒకటి అవుట్ ఆఫ్ ఇండియా మనం వెళ్తున్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా మనం ఎన్నో దేశ విదేశాలకు తిరిగే అవకాశాలు ఉన్నాయి డియర్ లీడర్స్. మరి ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీలోకి, మీ కోరికలను తీర్చే ఒక అద్భుతమైన ఆపర్చునిటీలోకి మీ అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ నేను ఇక్కడతో ఈ ప్రెజెంటేషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్ గారు. ఎస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మనకు బిజినెస్ లో ఎలాంటి డెప్త్ ఉంది, ఎలాంటి పొటెన్షియల్ ఉంది, ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ గా మీరు ప్రతి ఒక్కరికి కూడా మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు సో మా లైన్ చెప్ తరఫున మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఇక బిజినెస్ సార్ అంటే చెప్పింది ఇంతవరకు మనం విన్నాము. అయితే దీన్ని ఉపయోగించుకొని ఇక బిజినెస్ ద్వారా ఎవరైనా సక్సెస్ అయ్యారా అని మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన మైండ్ ఏం తెలుసుకున్నా సరే దానికి ప్రూఫ్ అడుగుతుంది. ఇది సాధ్యమైతే ఎవరైనా సాధించారా, ఎందుకంటే మనం చూస్తే నమ్ముతాం. కాబట్టి ఎవరైనా సాధించారా అని మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా లేడీస్ ని తీసుకున్నాము. సో ఆ లేడీస్ కూడా బిజినెస్ చేయవచ్చు అని మనం కూడా నిరూపించినటువంటి ద గ్రేట్ లీడర్, మన బిజినెస్ లో సిల్వర్ ర్యాంక్ వచ్చినటువంటి నవరత్న మేడం గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. గ్రేట్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఈవినింగ్ అండి అందరికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్. సఫీ సార్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలు అద్భుతం సార్. ఇంక మీ ప్రెజెంటేషన్ విన్న తర్వాత ఒక్కరు కూడా వెనకడిగైతే వేయరు అనుకుంటా నేను. అంత అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇన్కమ్స్ ఎక్సలెంట్ గా చూపించారు. నేను చెప్పేది ఒకటే అండి, ఇన్కమ్స్ చూపించారు కదా, బట్ వాటిని అనుభవిస్తున్నామండి రియల్ గా. ప్రతి ఒక్క ఇన్కమ్ ని సార్ ఇప్పుడు ఏదైతే ప్రెజెంటేషన్ లో చూపించారో, బట్ ఆ దాన్ని మేము ప్రతి ఇన్కమ్ ని, ప్రతి 6 రకాల ఇన్కమ్ ని మేమైతే అనుభవిస్తున్నాము, అనుభవించే వాళ్ళగా చెప్తున్నాము రియల్ గా. జస్ట్ ఈ స్టేజ్ కి రావడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. అందరిలాగా
లాగా వర్క్ చేసుకుంటూ ప్రతి పని చేసుకుంటూ దీన్ని పార్ట్ టైం గా బిల్డ్ చేసుకుంటూ ఒక 6 నెలల్లో ఈ రోజు నా ఇన్కమ్ తక్కువ అంటే తక్కువ ఒక 30,000 రూపీస్ పర్ మంత్. అది మినిమం అండి. మాక్సిమం 1 lakh 1.5 lakh కూడా టచ్ చేసి ఈ రోజు నా ఇన్కమ్ 2.5 lakh. ఈ రోజు ఓన్లీ 1 day 2.5 lakh. మీరు నమ్మరు, నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తుంది. పర్ యానం ప్యాకేజ్ 11.5 lakh. బట్ నా ప్యాకేజ్ పర్ మంత్ 11.5 lakh పర్ మంత్. పర్ యానం 11.5 lakh అయితే పర్ మంత్ నా ప్యాకేజ్ 11.5 lakh. అది మినిమం అండి. మాక్సిమం 20-30 సాధించుకునేంత కెపాసిటీ మనలో ఉంది. ప్రతి లేడీకి నేను చెప్పేది ఏంటంటే, మనం వరల్డ్ కప్ నే గెలిచాం. ర్యాంకులు గెలిచడంలో ఎంత చెప్పండి అసలు. దీంట్లో ర్యాంకులు సునాయాసం. వరల్డ్ కప్ కంటే మించింది కాదు కదా. బట్ వరల్డ్ కప్ నే మనం గెలిచినటువంటి వాళ్ళము. ర్యాంకులు సునాయాసంగా గెలిచగలం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డెసిషన్ తీసుకోండి. కరెక్ట్ ఒక 3 నుంచి 6 నెలలు నిలబడండి చాలు. జస్ట్ నిలబడండి చాలు. అద్భుతాలు సృష్టిస్తాం. లేడీస్ గా ప్రతి ఒక్కరు మనమైతే అద్భుతాలు సృష్టించగలం. మనం చేయగలిగింది, మనం చేయలేదంటూ లేదండి. ఒక ఇన్స్పిరేషనల్ గా మనం చాలా మందికి మహిళలకి ఇన్స్పిరేషనల్ గా నిలబడగలం అనేటువంటి ఇది అనుభవిస్తున్నటువంటి వాళ్ళంగా చెప్తున్నాను నేను. బట్ ఒకటి ఏంటంటే, ఎక్సలెంట్ కంపెనీ తీసుకుని వచ్చినారు లైన్ ప్రసాద్ సార్ గారు. సార్కి ఎంత చెప్పినా కృతజ్ఞతలు తక్కువే అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకు అనంటే, ఏం చేయాలని తపన పడేటటువంటి ఒక టైంలో ఇంత సునాయాసంగా ఇంత ఈజీగా ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడుతూ, అంటే ఇంకొకళ్ళకి ఉపయోగపడుతూ మనం గ్రో అవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్. అసలు ఎక్సలెంట్ ప్రొడక్ట్. బట్ దీన్ని మీరు ఏ రకంగా తీసుకొని వచ్చినారో తెలియదు, ఎలా దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారో తెలియదు. కానీ నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ప్రతి ఒక్కరి ఇంట్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళని మనము క్లియర్ చేసుకుంటూ మనం గ్రో అవుతూ ఇంత అద్భుతమైన ఇన్కమ్స్ తీసుకునే విధంగా ఎక్సలెంట్ కంపెనీ అండి. ఎన్నక్కడికి వేయొద్దండి, ఎక్కువ ఆలోచించొద్దండి. ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, టేక్ రైట్ డెసిషన్, కమ్ ఆన్ జాయిన్ us, we will together grow అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, ఎక్సలెంట్ మేడం. సో మీ డాటర్ కి 11 lakhs పర్ యానం అంటే 11 lakhs పర్ మంత్ తీసుకోవడం గ్రేట్ అనమాట. సో చూసారు కదండి. సో ఎక్సలెంట్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు లేడీస్ కూడా. అలాగే ఇంకొక లేడీ అచీవర్ లక్కీ సుజాత గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. హాయ్ సార్, హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. కాదర్ సార్ చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. వండర్ఫుల్ అప్పుడు సార్, ఎక్సలెంట్ మన గురించి చెప్పారు, ఎలా చేయాలి బిజినెస్ అని. ప్లాన్ గానీ ప్రాక్టికల్ చాలా బాగుంది సార్. ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ప్రతి లేడీకి ఎంతసేపు మనం వంటింట్లో పరిమితం అంటున్నారు, కానీ ఇక్కడ అవకాశం ఉంది సార్. మనకి ఒక భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. లైన్ సార్ దేవుని రూపంలో వచ్చి మనకి అవకాశం ఇచ్చి చాలా వండర్ఫుల్ ఇచ్చారు సార్. బయట వర్క్ చేయాలంటే 8 గంటలు కష్టపడాలి. జస్ట్ ఇంట్లో కూర్చొని ఒక్క సింగిల్ ప్యాకెట్ మీద నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకొని మనకు మంచి ట్రైనర్స్ ఉన్నారు. అసలు ఎంత అద్భుతం సార్ జూమ్ అంటే. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్లాన్ పరంగా గానీ, ఆరోగ్య పరంగా గానీ, హెల్త్ పరంగా గానీ, ప్రాక్ట్ పరంగా గానీ, ఎంత మోటివేషన్ స్పీకర్ గానీ ప్రతి ఒక్కరు సార్ ఒక్కొక్కరు ఒక ట్రైనర్, ఎక్సలెంట్ ట్రైనర్ సార్. మీ సబ్జెక్ట్ వినడం వల్ల మాకు ఉత్సాహం చేయాలి. ఇంత మంచి అవకాశం ఎక్కడ లేదు. ఒక సింగిల్ ప్యాకెట్ మీద ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. లేడీస్ మీ మంచి చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. మేము ఒకప్పుడు 1,000 కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళం ఇవ్వండి అని. కానీ ఇప్పుడు నేను ల్యాబ్ ఇవ్వడానికి ట్రై ఇస్తున్నా సార్. చాలా ఆపర్చునిటీ సార్. మా వారికి నేను ఇస్తున్నట్టే చాలా ఆనందపడ్డాను సార్. నాకు అంత మంచి అవకాశం ఇక్కడ సంపాదించడానికి చాలా బాగుంది. ఒక ప్రాజెక్ట్ ఇది విలువ చేయండి. ఎవరైనా విలువ చేయడం వల్ల ఒక్కసారి జస్ట్ 5 minutes కూర్చొని విలువ చేస్తే ఇది ప్రాజెక్ట్ అయితే ఒక సింగిల్ ప్యాకెట్ మన ఆర్డర్స్ మీద పనిచేస్తుంది, సెల్స్ మీద. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్రూఫ్ అయింది. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్లాన్ కానీ చాలా బాగుంది సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను సిల్వర్ అచీవ్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి 4 months సార్. ప్రతి ఒక్క ట్రైనర్ కి, లైన్ సార్ కి, శ్రేణి సార్ కి, మణిశంకర్ అన్నకి, సత్య సార్ కి ఇంత మంచి అవకాశం ఇచ్చారు సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చి మాకు నెలకి పర్ మంత్ 5 lakhs నుంచి 10 lakhs తీసుకునే అవకాశం మాకు ఇక్కడ ఉంది సార్. మేము ఆల్రెడీ తీసుకున్నాము. మీకు తీసుకుని డైలీ ఇన్కమ్ సార్. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ కాదు, వీక్లీ కాదు, డైలీ ఇన్కమ్. మన బయట వచ్చేసి ఓన్లీ మంత్లీ ఉంటుంది, ఇక్కడ డైలీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎక్సలెంట్ సార్. నాకు చాలా బాగా నచ్చింది. 10 మందికి హెల్ప్ చేయొచ్చు. మన గోల్స్ అన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వచ్చు. చాలా వండర్ఫుల్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీ మాటల్లో మీ ఆనందం అర్థమవుతోంది. ఎక్సలెంట్ మేడం. అలాగే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసే లేడీస్ ఎవరైనా అంటే
దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి. అంటే ఒక 4 months బేబీని బాబును క్యారీ చేస్తూ కూడా సో ఇక బిజినెస్ లో రూబీ ర్యాంక్ వచ్చినటువంటి స్పందన మేడం గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, హ్యాపీ మనీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ కంపెనీలో నాకు అవకాశం వచ్చిన దానికి. సింగిల్ ఐడి వేయడానికి కూడా నాకు అక్కడ పైసలు లేవండి. సింగిల్ ఐడి నేను ఒకే ఒక డిసిషన్ తీసుకున్నానండి. నా జీవితాన్ని మార్చేదానికి ఒకే ఒక చిన్న డిసిషన్ తీసుకున్నాను. చిన్న పైసలు ఉండేటివన్నీ కూడబెట్టి ఒక ఉండి పగలగొట్టానండి. ఒక 2000 కూడా లేదు. ఎలా దీంట్లో జాయిన్ చేయడం, మన హెల్త్ కోసం మనము ఇంత కూడా ఇన్వెస్ట్ చేసుకోకపోతే, ఒక 6000 అనేది ఒక డిసిషన్ కూడా తీసుకోలేకపోతే మన లైఫ్ ఎట్లా గెటన్ అవుతుంది అనేసి ఒక చిన్న డిసిషన్ తీసుకుని ఒక 10,000 అప్పు తీసుకుని స్టార్ట్ చేశానండి నా చిన్న లైఫ్ ని. అనుకోకుండానే నాకు దీంట్లో మనకు నచ్చిందని, మనకు ఫీల్ చేసిందని ఒక 10 మందికి ఎందుకు చెప్పకూడదు అనే కాన్సెప్ట్ తో నేను ముందుకు వెళ్ళానండి. అనుకోకుండానే నాకు చాలా బలమైన టీం వచ్చిందండి. చాలా అంటే చాలా మంచి బలగం వచ్చింది. నా టీం కి నేను ఎప్పుడు శతకొట్టు దండాలండి. నన్ను ఎంత స్థాయిలో నిలబెట్టింది వాళ్ళే అండి. వాళ్ళు లేకపోతే నేను లేను, నా లైఫ్ లేదు. నా అప్లైన్స్ కి నాకు అడుగడుగు నడిపేసిన మా మనీ అన్నయ్యకి, సత్తయ్య అన్నయ్యకి, సీన్ అన్నయ్యకి, లైన్ అన్నయ్యకి, చాలా చాలా అష్టదిగ్గజాలైన మా అన్నయ్యలకి అంతా శతకొట్టు వందనాలండి. నేను ఎప్పుడు మీ చెల్లెలుగానే ఉంటాను. ఇంత మంచి లైఫ్ వస్తున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు అంత బస్ ఎక్కి స్కూల్కి వెళ్తా ఉంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. మా అమ్మ మా నాన్న అడిగేదాన్ని, ఎందుకు మమ్మీ నన్ను స్కూల్ ఎక్కి బస్ ఎక్కి పోలేకపోతున్నాను, నన్ను చదివిపోలేదు, ఎందుకు మమ్మీ నన్ను కన్నావు అనేసి ఒక మాట అడిగాను. ఈ లైఫ్ అనేది నాకు గుర్తొచ్చింది. నేను పెద్ద అయినాక నా బేబీ కన్నా కనిపించింది. ఫైనాన్షియల్ గా చితికిపోతున్న టైంలో ఒక హౌస్ వైఫ్ గా నాకు ఇంతకన్నా మంచి అవకాశం ఏది లేదు. ఒక 10 మందికి మనం హెల్త్ ఇస్తూ ముందుకెళ్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ ముందుకెళ్ళానండి. ఈ విషయం నా కొడుకు నన్ను అడగకూడదు, నా ఊహ తెలిసే లోపల నా బేబీ నన్ను అడగకూడదు, ఎందుకు మమ్మీ నన్ను మంచి స్కూల్ చదివిపోయలేదు, ఎందుకు మమ్మీ నాకు మంచిగా ఫుడ్ పెట్టలేదని నన్ను క్వశ్చన్ చేయకూడదని నేను 4 నెలల బేబీని పెట్టుకొని ఇంట్లో పనిచేస్తున్నానండి. మంచి లైఫ్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి లైఫ్ వస్తుందని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెస్టేజ్ చేశాను, ఎన్నో కంపెనీస్ చేశాను, కానీ ఫీల్డ్ మీద వెళ్ళి డే అండ్ నైట్ పనిచేస్తే కూడా మనకి ఇంత ఇన్కమ్ లేదు. దీంట్లో ఇంట్లో కూర్చొని ఒక జూమ్ అనేది ఒక సపోర్ట్ తీసుకొని ఎంత సక్సెస్ అవుతున్నామంటే, దీంట్లో మాకు లైన్ అని చేసిన ముళ్ళపాటు అంతా తొలగించి పూలపాటలో అంత లేడీస్ సపోర్ట్ ఇస్తున్నాడండి. ఒక్కొక్క లేడీస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్నయ్య. మంచిగా గైడెన్స్ ఇచ్చి ఇంతగా అవకాశం ఇచ్చి మాకు ఇంత స్థాయిలో నిలబెట్టాడు. ఇంట్లో మాకు బిల్లు చూడకుండా కొనుక్కొని తినగలుగుతున్నామంటే బికాస్ ఈ కంపెనీ అండి. ఏదైనా మేము ఈజీ కొనగలుగుతున్నాం, బిల్ అనేది చూడట్లేదు. ఇంత స్థాయిలో నిలబెట్టిన వాళ్ళకి నేను శతకొట్టు దండాలండి. మా అమ్మ మా నాన్న కూడా శతకొట్టు దండాలు. ఒక్కొక్క ఫీల్ ఉంటుందండి, మా అమ్మ మా నాన్న కాపాడుకోలేకపోయినాను, అప్పట్లో వచ్చింటే బాగుండేదని. కానీ ఇంతమంది కుటుంబం వచ్చిందండి నాకు, ఇంత మంచి ఫ్యామిలీ వచ్చింది. ఒక్కొక్కళ్ళు నాకు అన్నయ్యలు, అక్కయ్యలు, ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చింది దేవుడు. నాకు తీసుకుంది ఇంతే. నా జీవితంలో నేనైతే పోగొట్టుకున్నాను అన్ని ఇచ్చిందండి నాకు ఈ కంపెనీ. నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఈ కంపెనీలోనే ఉంటాను. ఈ కంపెనీ తప్ప ఏ కంపెనీ చేయనండి. ఒక్కొక్క హౌస్ వైఫ్ దీంట్లో నిజంగా చేసుకోగలిగితే అసలు సంపద అండి. కనకవర్షం చూడొచ్చు. ఖచ్చితంగా హౌస్ వైఫ్లు అనేది డిలే చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, టీవీ చూసే బదులు ఒక 10 మందితో మాట్లాడండి. 10 మందిలో 5 మంది యాక్సెప్ట్ చేసినా కూడా చాలు మన ప్లాన్ ను. ఖచ్చితంగా మనం ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. మనం సక్సెస్ చేయడానికే పుట్టాము, అద్భుతాలు చేయడానికే పుట్టాము, అద్భుతాలు అనుభవించడానికే పుట్టాము. అద్భుతాలు మన వెంట ఎప్పుడు ఉంటాయండి. మనం తెల్ల కాగితం లాంటి వాళ్ళండి. మన జీవితం ఎప్పుడు తెల్ల కాగితం లాంటిది. మనం ఏవైతే లెక్కించబడతామో అదే ఐటమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు కనబడుతుంది. సో హ్యాపీగా ఉన్నారు. ఓకే. సో అలాగే మన యొక్క బిజినెస్ లో ఒక పట్టుదల కలిగిన వ్యక్తి, ఏదైనా సరే నిరూపించగలిగినటువంటి ద గ్రేట్ లీడర్, తెలంగాణ టైగర్ మన మధ్య ఉన్నారు. సో మన బిజినెస్ లో ప్లాటినం ర్యాంక్ వచ్చినటువంటి మన యొక్క గ్రేట్ లీడర్, తెలంగాణ లీడర్ లక్కీ సత్తయ్య గౌడ్ గారిని మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ హెచ్జీరో సార్. థ్యాంక్ యూ సార్. నన్ను ఇంత మంచి కంపెనీకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా కుదూరు శ్రీనివాస్ సార్ కి, మా సూపర్ అప్లయన్స్ మనకు లైన్ సార్ కి, మరియు నన్ను ఈ స్టేజ్ లో నిలబెట్టిన లైఫ్ లైన్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. జూమ్ లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నిజంగా ఈ రోజు జూమ్ లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఈ రోజు చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా,
జూమ్ లో మహిళలే మహారాణులు అని. ఈ రోజు ముగ్గురు మహిళలు మాట్లాడినరు. వాళ్ళు మాట్లాడింది అక్షర సత్యం. ఇలాంటి వాళ్ళు మన టీంలో, మన లయన్ టీంలో ఉన్నటువంటి ఈ మహిళలు, ఇలాంటి వాళ్ళు ఇంకా నెంబర్ ఆఫ్, అంటే దాదాపు 20-30 మంది పైగా ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళే ఈ రోజు ఎందుకు జూమ్ లోకి వచ్చి మాట్లాడినారు అంటే, మనం నిన్నటి రోజున 24 hours కూడా కాలేదు, మహిళలే వాళ్ళు మనకు వరల్డ్ కప్ మనకు ఇండియాకు తెచ్చిపెట్టారు. కాబట్టి మన మహిళలందరినీ ఒక్కసారి అప్రిషియేట్ చేద్దాం. వాళ్ళందరికీ కంగ్రాట్స్. మహిళలు ఎందులో తీసిపోరు అని అక్కడ వరల్డ్ కప్ లో నిరూపించారు. మన దగ్గర ర్యాంకుల ద్వారా సాధిస్తూ చూపెడుతున్నారు. వీళ్ళందరికీ శతకోటి వందనాలు, అనేక కోటి వందనాలు. ఎందుకంటే మహిళలు ఎందులో తీసిపోరు, అందులో న్యూయంగ్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసిపోరు. వీళ్ళందరూ మహా గట్టి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు. ఎందుకంటే న్యూయంగ్ లో ఒక సూత్రం ఉంది. ఆ సూత్రాన్ని కనుక మనం పట్టుకున్నట్టయితే ప్రతి వ్యక్తి ఇక్కడ 15 ర్యాంకులు సాధించి తీరవచ్చును. అందులో ఏంటిది అంటే, నేను గెలవగలను అన్న బలమైన కోరిక ఉండాలి ఇందులో. ఆ కోరిక ఎవరి కోసం? నా కోసం, నా భార్య పిల్లల కోసం, నా తరతరాల కోసం అని గనక మనం బలమైన కోరిక పెట్టుకొని ఉంటే, ఇక్కడ రోడ్ మ్యాప్ రెడీ న్యూయంగ్ లో. ఇక్కడ లయన్ సార్ ఆల్రెడీ తనకు సంకల్పం చేసి మనకు రోడ్ మ్యాప్ ఇక్కడ రెడీగా పెట్టినారు. లయన్ టీం ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పే వాళ్ళు చెప్తారు, టెస్టిమోనియల్ చెప్పే వాళ్ళు ఉంటారు, దీన్ని ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రజెంటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో ర్యాంకులు సాధించిన వాళ్ళు 1 స్టార్ నుంచి ఈ రోజు డబుల్ డైమండ్ వరకు విత్ ఇన్ 1 year లో ఒక కంపెనీలో సాధించడం అంటే నభూతో నా భవిష్యత్. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ లో 1 year లో ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన ఏ కంపెనీ లేదు. ఓన్లీ వన్ న్యూయంగ్. ఏ రోజు దీనికి ఏ అడ్రస్, ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేనాడు. నేను ఈ కంపెనీకి నేను వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో నేను 9 ర్యాంకులు సాధించి, ఇంకా నేను సాధించాల్సిన 6 ర్యాంకులు కూడా నేను ఖచ్చితంగా సాధించుతా. ఇది నాకు దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నా. ఎందుకు అంటే నేను గట్టి సంకల్పం కలిగి ఉన్నా. ఇక్కడ ప్రొడక్ట్ అద్భుతం, బిజినెస్ ప్లాన్ అంతకంటే అద్భుతం. ఇంతకు ముందు మనకు 5 ఉండే బిజినెస్ ప్లాన్ లో బెనిఫిట్. ఈ రోజు ఇంకొకటి యాడ్ అయింది 6. అంటే కింది నుంచి 1 స్టార్ నుంచే ఒక లీడర్ కు గుర్తింపునిస్తుంది కంపెనీ. 1 స్టార్ నుంచి 1 స్టార్కి వెళ్ళే ఇక్కడ 5 స్టార్ వరకు వాళ్ళకు ఏదైతే ప్రోత్సాహం అందిస్తుందో కంపెనీ, ఇంతవరకు ఏ కంపెనీ అందించాల. అతనికి బైనరీ ఇస్తుంది, డైరెక్ట్ రిఫరల్ ఇస్తుంది, అతనికి ర్యాంక్ రివార్డ్ ఇస్తుంది, తర్వాత అతనికి ప్రోత్సాహం ఇస్తుంది. అంటే ఒక మనిషి, ఒక లీడర్ ని ఎదిగించడానికి కంపెనీయే ఇక్కడ పూనుకున్నది. దీనికి తోడు మన లయన్ సార్ సంకల్పం. వీళ్ళనందరినీ నేను కరోడ్పతి అవుడు కాదు, 100 మందిని కరోడ్పతి చేస్తా అని ఆయన ఎన్నడో సంకల్పం చేసిండు. ఆయన సంకల్పం నిజంగా నెరవేరిపోతుంది విత్ ఇన్ 1 year. సార్ ఎన్ని రోజులు పెట్టుకుంటా నాకు తెలియదు. విత్ ఇన్ 1 year ఇది సాధించి తీరుతాం. ఎందుకు అంటే మనం 100% లీగాలిటీలో ఉన్నాం. భయమే మనకు లేకుంటే విజయం సాధించడంలో ప్రతి వ్యక్తి, ప్రతి నెట్వర్కర్ గుండె మీద చేసుకొని నిర్భయంగా మనం మార్కెటింగ్ చేసుకునేటువంటి పరిస్థితులన్నింటినీ కల్పించిండు మన సార్. ఎందుకంటే మేనేజ్మెంట్ అట్లాంటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది. ఎందుకు INR కు తీసుకొచ్చిండ్రు, INR లో విత్డ్రాల్ అవుతున్నాయి. ప్రొడక్ట్ మొత్తం ఇప్పుడు ఒక 10 days లో అందరికి సోల్డ్ అవుట్, అందరికి ఇచ్చేస్తా ఉన్నారు. గతంలో చేసినటువంటి ఎవరైతే బల్క్ ఐడి చేసిన లీడర్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ అనుకోండి, లీడర్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా న్యూయంగ్ ద్వారా బెనిఫిట్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు, డబ్బులు తీసుకుంటున్న ప్రతి వ్యక్తి న్యూయంగ్ కు సపోర్ట్ గా నిలబడాలి, న్యూయంగ్ ని సపోర్ట్ చెయ్యాలి. ఫ్యూచర్ ని ఇంటికి వంటికి మనం అందించాలి. తద్వారా కంపెనీ బలోపేతం చేయాలి. మనం అందరం డబ్బులు సంపాదించాలి, ఆరోగ్యం సంపాదించాలి. ఆరోగ్య సామ్రాజ్యంలో నేను సైతం, మీరు సైతం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందాక ఫాదర్ సార్ చెప్పినారు నిద్రే రావద్దు అని. నిజం సార్, నాకు 1 week గా నిద్రనే రావట్లేదు. ఒక 2-3 గంటలు నిద్ర వస్తుంది. ఎందుకు అంటే కొత్త ప్లాన్ లో ఇంత ఉంది పొటెన్షియల్, ఎంత బాగుంది. ఈజీగా కొంచెం చాలా మందికి, ఒక నిరుద్యోగులకు, మహిళలకు కనుక మనం అందించినట్టయితే ఎక్కడ దొరకని విజయం ఇక్కడ ఉంది.
ఇంత సునాయాసంగా విజయం సాధిస్తాం. ఈ రోజు మన దగ్గర మహిళల విజయం సాధించంగా మగాళ్ళం మనం సాధిస్తామని చెప్పి నేను గంటాపదంగా చెప్తా ఉన్నా. మనము అందరం ఒక కలిసి కట్టుగా ఇప్పటి వరకు మనకు ఒక టీం వచ్చింది. న్యూ యంగ్ లో ఒక బలమైన లీడర్షిప్ ఉంది, బలమైనటువంటి కస్టమర్స్ ఉన్నాం. అందరం గట్టిగా ఈ రోజు న్యూ యంగ్ ను బలపరచాలి, న్యూ యంగ్ లో మనం ముందుకెళ్ళాలి. ఇన్కమ్ పరంగా మీకు అందరికీ అన్ని తెలుసు, ఎక్సలెంట్ ఇన్కమ్స్ అన్ని రకాలుగా 5-6 రకాల ఇన్కమ్స్ అనేది డైలీ ఇన్కమ్. ఎక్కడన్నా పని చేసినావు, ఉద్యోగం చేసినావు, ఏ ఉద్యోగంకి వెళ్ళినా నెలకు రోజులు కాంది అక్కడ నీకు రాదు. ఇక్కడ మాత్రం డే బై డే ఎవ్రీ డే మనం ఇన్కమ్ లో ఉంటాం. అద్భుతమైన ఇన్కమ్స్ ఇందులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇన్కమ్స్ అన్ని మీరు చూస్తారు. మన కంపెనీ 100% 100/100 లీగల్ గా మనం వెళ్తున్నాం. మనం లీగల్ గానే ముందుకెళ్తాం. ఎందుకు అంటే ఇది ప్రజలకు ఇంటింటికి వంటికి మనం అందించదలుచుకున్నాం. మన సంకల్పం మంచిదైనప్పుడు యూనివర్స్ అయిన భగవంతుడైన మనకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, మనం నడిపిస్తాడు, మనం గెలిపిస్తాడు. ఆ దేవుడే మన లయన్ ప్రసాద్ సార్, ఆ దేవుడే మన ఇంట్రడ్యూసర్. ప్రతి ఇంట్రడ్యూసర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ కంపెనీకి ఆ ఇంట్రడ్యూసర్ ఫోటో నిజంగా నేనైతే కుదురు శ్రీనివాస్ సార్ది, సూపర్ అప్లైన్ మన లయన్ ప్రసాద్ సార్ది నిజంగా ఎక్సలెంట్ పెద్ద ఫోటో నేనైతే నా ముందే పెట్టుకుంటా. ఎందుకంటే నన్ను మా ఇంట్లో మొదట హెల్త్ లేకుండే, హెల్త్ వచ్చింది, వెల్త్ కూడా ప్రాబ్లం ఉండే, అది కూడా క్లియర్ అయింది. ఇప్పుడు సునాయాసంగా నేను ముందుకెళ్తా ఉన్నా. ఇంకా అందరినీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో నేను కూడా ఉంటా. నాలాంటి లీడర్లు ఇందులోనే ఉన్నారు. అందరూ గట్టిగా సంకల్పించి మనం అందరం బలోపేతంగా ముందుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ జోమ్ కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. సో అందరి యొక్క ఎక్స్పీరియన్స్ మనం చూసాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం ద్వారా ఎవరైతే ఇంతవరకు సేవ చేసుకున్నారో ఆ విధంగా మనం కూడా అలా సక్సెస్ ని మనము సాధించాలని మనం కోరుకుంటూ, అలాగే ఇక ఇంతవరకు మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీని మనం ప్రజెంట్ చేసినటువంటి మన ఖాదర్ సార్ గారికి, అలాగే టెస్టిమోనీ షేర్ చేసుకున్నటువంటి లక్కీ సుజాత మేడంకు, నవరత్న మేడంకు, కృష్ణ మేడంకు, అలాగే సత్యగౌడ్ సార్ కూడా, అలాగే మనకి ఈ యొక్క ఆపర్చునిటీ మన ఇండియాకి అందించినటువంటి మన యొక్క గ్రేట్ లీడర్ లయన్ ప్రసాద్ సార్ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఇంతటితో ఇక సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.